రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేవాలయాల్లో తొక్కిసలాటల ఘటనలపై నివారణపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్తులో తొక్కిసలాట జరగకుండా కూడా క్రమం తప్పకుండా పర్యవేక్షణకు మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు చేసింది. తొక్కిసలాటల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇక ఈ సందర్భంగా మంత్రివర్గం ఉపసంఘాన్ని కూడా నియమించారు సీఎం చంద్రబాబు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగినటువంటి దాడులు తీసుకున్న చర్యల పర్యవేక్షించాలని ఆదేశించారు. 2019-24 మధ్యలో దేవాలయాలపై దాడులు తీసుకున్నటువంటి చర్యలపై కూడా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక ముగ్గురు మంత్రులతో కూడా కలిసి మంత్రివర్గ ఉపసంఘం కూడా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక సభ్యులుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఇక దీనిపై పర్యవేక్షణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఇక తొక్కిసలాటల నివారణకు కూడా ముందస్తు చర్యలు తీసుకునేందుకు కూడా మంత్రివర్గం ఉపసంఘాన్ని నియమించింది. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగినటువంటి దాడులు తీసుకున్నటువంటి చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు. 2019 నుండి 24 మధ్యలో జరిగినటువంటి దేవాలయాలపై దాడులు అలాగే తీసుకున్న చర్యలపై కూడా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ముగ్గురు మంత్రులతో కలిసి మంత్రివర్గ ఉపసంఘం నియమిస్తూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక సభ్యులుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు.